ఈ ఊళ్ళో 2311 కార్లు ఉండాలి. ఏమైపోయాయో ఏంటో నాకెక్కడా ఉద్యోగం దొరకట్లేదు. నా దొంగ కిరాయిల సంగతి ఓనర్లందరికీ తెలిసిపోయిందో ఏంటో. ఏమండి, పోనీ నన్ను సంపాదించుకురమ్మంటారా? నువ్వా? నీకు నమస్కారం చేస్తాను. ఆ పని మాత్రం చేయకు. నా వల్ల కాదయ్యా ఈ తాడాట. మీరు అలా వదిలేసి గారు, మీరు నా వైపు పొమ్ము కాదు సార్. ఆఖరి వరకు ఎలా ఓపెన్ చేసుకుని నిలబడాలి. నా వల్ల కాదయ్యా. నేను ఈ కొమ్ము వదిలేస్తాను. అప్పుడు 2 పార్టీలు సమానం అవుతాయి. మాది కూర్చొని చూసే వయస్సు. మీరు కానివ్వండి. ఏం బ్రదర్, పెద్ద లాంటి స్ట్రాంగ్ హ్యాండ్ మీకు లేకుండా పోయింది. బలాబలాలు తెలుసుకుందావా, లేకపోతే అసలు మాలో మీరు ఎవరితో సమానమో తెలిస్తే? కౌరవ పాండవ యుద్ధం చివరిలో పాండవుల్లో ఎవరితో తలబడతావో తెలుసుకోమని దుర్యోధనుడికే ఛాన్స్ ఇచ్చారు. నాకు అలా ఇస్తున్నారు. అసలు ఈ ఆట లక్షణమే అంత. ఆడేవాళ్ళకి దూకుడు, చూసేవాళ్ళకి గుండెదడ. చూసేవాళ్ళకి గుండెదడ ఎందుకేంటి? ఎందుకంటే పిచ్చి మొహ. ఎవరి మీద అభిమానం ఉంటే వాళ్ళు గెలవాలని ఉంటుంది గనక. చాలా అక్రమం. ఏమిటి? ఓహో, ఇదా? ఈ టగ్ ఆఫ్ వార్ అంటేనే చిన్న యుద్ధం లాంటిది. యుక్తులు కుయుక్తులు ఉంటాయి. నేనేదైనా ట్రిక్ చేస్తే ఆమె తెలుసుకోవాలి, కానీ మీరు కాదు. అయినా మనలో మనకి యుక్తి కుయుక్తి అంటే అబ్బేబే, అలాగని బాబు. చెల్లెమ్మ కూడా ఇదివరకు యుక్తులు కుయుక్తులు ఉపయోగించిన మనిషే. లాగండి లాగండి అమ్మగారు లాగండి. ఈ దెబ్బతో పఠానం పారిపోవాలా? అవును, నువ్వు ఇందాక ఏ కొమ్ము కాసావు? ఉమ్మంచి ఆ పక్కన కాశాను, కానీ అమ్మగారు గెలవాలి కదా. ఆడది ఉడుం పట్టు పడితే మిలిటరీ గిలిటరీ గోయిందా మా చెల్లెమ్మ ఇదివరకట్లా కాదు. మామగారింటికి వచ్చాక చాలా బలం పుంజుకుంది. చెల్లెమ్మ, రియల్లీ యు ఆర్ గ్రేట్. కంగ్రాచులేషన్. ఆమె గెలవటం మనందరికీ ఆనందంగా ఉంది కదా? మీకు కూడానా? దాన్నేగా స్పోర్టివ్ స్పిరిట్ అంటారు. ఇక్కడ అంతా రండి, భోంచేద్దరు గాని. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమైందిగా. రక్తం చిందుతుంది, జాగ్రత్త. నువ్వు మట్టి కరుస్తావు, జాగ్రత్త. ఎంత పొగరే నీకు? ఏ, అది కేవలం గదవల సొత్తు అనుకున్నావా? నిన్ను బహుశా శేఖర్ వస్తున్నాననుకుంటా. నువ్వు ఆ ఇంట్లో దొంగకోళ్ళగా చేరావు. ఆ ముసలాళ్ళిద్దరూ నీ మీద ఎక్కడైనా ఆప్యాయత వలకబోస్తున్నారు. నువ్వు వాటంతకు డబ్బు చెల్లించాలి, మర్చిపోకు. అత్తమామల మధ్య గువ్వలను ఎక్కి అట్లా ప్రవర్తించావు. నీకెందుకు మా బరువు? ఏమిటి నీళ్లు తీసుకురావడం ఎంత ఆలస్యమైంది? ఇదిగో. ఏమండి, మీతో ఏకాంతంగా ఒక విషయం మాట్లాడాలి. ఏమిటి రాజలక్ష్మి? నేను ఎలాగూ ఈ రాత్రి బయటకు వస్తాను. నన్ను ఎవరు గుర్తించిన చోటుకు తీసుకెళ్ళండి ప్లీజ్. యూ డోంట్ వరీ. మనకు తెలిసిన వారు ఎవరో ఎలాంటి చోటుకు రారు. ప్లీజ్ సిట్ డౌన్. చూడు రాజీ, నీతో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడిని. నీ సమస్యను పంచుకోవడానికి నాకేం అభ్యంతరం ఉందని చెప్పు. అయినా అసలు ఎందుకంత వరేడుగా ఉన్నావు? మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. నా విషయం మీకు చెప్పడం అవసరంగా భావించింది. అదే అయితే ఏమీ చెప్పక్కర్లేదు. ప్రేమ అనేది వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత కలిగేది కాదు. చీర మీద పడిన మరకని
నీళ్లతో కడిగేస్తావు. మరి నీ జీవితంలో పడిన మచ్చని ఎలా చెరిపేస్తావు శోభాదేవి? రాజలక్ష్మి, రాజలక్ష్మి, రాజీ, నేను కూడా ఆ డాన్సర్ అంతా విచ్చలవిడిగా ప్రవర్తిస్తాను ఊహించుకోలేకపోయాను. నేను మిమ్మల్ని అడిగిందేంటి? మనం ఎవ్వరూ గుర్తించిన చోటుకి తీసుకెళ్ళమంటే ఇటువంటి క్లబ్ తప్ప వేరే చోటే దొరకలేదా? ఇంత అసభ్యమైన స్థలాలు సందర్శించడం మీ హాబీ కాకపోతే అవి ఉన్నాయని తెలిసే అవకాశం మీకు ఎక్కడిది? ఎవరు మీరు? ఇంత చీకట్లో మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు? ఆమె నా భార్య. ఈ క్లబ్ లో భోజనానికి అని తీసుకొచ్చాను. ఇలాంటి క్లబ్ లో భోజనానికి తీసుకొచ్చినందుకు కలిగి కారులో ఎక్కకుండా నడిచి పెడుతుంది. ఏదో భార్యాభర్తల కీచులాట అన్నమాట, అవునా? యు ఆర్ రైట్. ఓకే ఓకే. అయినా ఇంత చీకట్లో ఒంటరిగా నడవటం అంత మంచిది కాదు. ఇక మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆవిడ తన భార్య అంటున్నాడు. నుదుట కుంకుమ బొట్టు లేదు, మెడలో మంగళసూత్రం లేదు. నాకేదో అనుమానంగా ఉంది. డ్రైవర్, ఆ కారును ఫాలో చేయి. కమాన్. మేడం, వాళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండి వెంట రావాల్సి వచ్చింది. మీ వాళ్లే కదూ? లోపలికి రండి. క్షమించండి అమ్మా, అనవసరంగా అనుమానించాను. సారీ సార్. కారులో ఎవరూ లేరు కనుక పోలీసు వాళ్ళు అనుమానించకపోవచ్చు. ఇంటికి వెళ్ళు బాబు, చాలా రాత్రి అయింది. బాబు లేచి ఏడుస్తూ ఉంటే ఆడిస్తున్నారు. వాడు ఇంకా పాలు తాగలేదు. పట్టించు. అనవసర ప్రయాస. గెలవడం నీ వల్ల కాదు. చూద్దాం. గెలుపెప్పుడు ఒకవైపునే ఉండదు. అది 40 సంవత్సరాలుగా నాతో కాపురం చేస్తోంది. అంత సులువుగా వదిలిపెట్టి వెళ్ళదు. గెలిచే ఆశ చూపించి ఓడిపోయేటట్టు చేసావు ఒకసారి. ఈసారి నా గెలుపో ఓటము నన్నే తేల్చుకొని. ఏమిటో? నిజంగా ఈసారి నేనే గెలుస్తానండి. గెలిస్తే నా కోరిక ఒకటి తీరుస్తారా? తప్పకుండా. మాట తప్పకూడదు. గెలిచినప్పుడు కదా. కానీ నేను ఓడిపోయానన్న పూర్ణ. లేదు, కావాలనే ఓడిపోయారు. అవునా? నువ్వెప్పుడూ నోరు తెరిచి ఏది నన్ను కావాలని అడగలేదు. ఈ ఒక్కసారైనా నీ కోరిక తీర్చాలనిపించింది. ఆటలో ఓడి మనిషిగా గెలిచారు. ఎంతైనా మహారాజులు కదా, ఎప్పుడూ గెలుపు మీదే. ఏదో కోరుకుంటానన్నావుగా, కోరుకో. కొన్నాళ్ల పాటు తీర్థయాత్రలు చేసి రావాలనుందండి. అన్నపూర్ణ, విరక్త వైరాగ్యమా? ఏదీ కాదు, కొన్నాళ్ళు దూరంగా ఉందామని. నువ్వు ఉండగలవు, కానీ మీరుండాలి. అలాగే మంచి ముహూర్తం చూసి
ఈ రోజు 12:21కి చాలా మంచి ముహూర్తం. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఇవిగో తాళాలు. ఇప్పుడు ఈ బరువు మోసే వయస్సు లేనివాణ్ణి. నాకెందుకు? అదిగో కోడలికి. చూడమ్మా, నేను తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తున్నానో నీకు తెలుసు. ఇక్కడ జరిగేవన్నీ చూస్తూ ఆయనకి చెప్పకుండా మనసులో దాచుకోవడం అసాధ్యం. చెప్పి ఆయన్ని దూరం చేసుకోవడం ఇంకా అసాధ్యం. అందుకే వెళ్తున్నాను. ఇవిగో తాళాలు. సర్వమంగళమాని ప్రధారణ కానివ్వండి. ఓం మాంగళ్యం తంతునా లేనా మమ దేవన హేతునా. ఏమిటండి, నాకేమో ఖరీదైన చీరలు, మీకేమో చిరిగిపోయిన చొక్కాలు. భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడే భర్త. నాకు చిన్నమ్మగారిని చూస్తే దేవతను చూసినట్టుగా ఉండేది. ఇప్పుడు చిన్నమ్మగారి ప్రవర్తన చూశాక మనుషుల్లో దేవుడున్నాడనుకోవడం పిచ్చితనం అనిపిస్తుంది. ఇవన్నీ కళ్ళారా చూడలేక పెద్దమ్మగారు దూరంగా వెళ్ళిపోయినట్టే మనం కూడా కొన్నాళ్ళు దూరంగా వెళ్ళిపోవచ్చు. అయ్యగారు, పగలంతా మా అత్తని సందలడ్డాకి ఇవన్నీ పువ్వుల్లో ఎత్తుకుని పూజిస్తానయ్యారు. చూడరా, నువ్వంటే ఎంత అభిమానమో దానికి. దాన్ని జాగ్రత్తగా ఏలుకో. మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్లి దాని ఆశీర్వచనం కూడా పొందండి. వెళ్ళండి. అలాగేనండి. అంతే గార్ల బుట్టలో పడే జాతకం నాది. ఆ ఇంట్లో శోభను బ్లాక్మెయిల్ చేయాలంటే ఎవరడ్డు లేకుండా ఉండాలి. ఆ దేవుడు అన్నపూర్ణమ్మ శేఖర్లను అడ్డు లేకుండా చేశాడు. ఇక చూడు. ఎవరు కూర్చున్నది? ఎవరంటే మాట్లాడరే? నేనే. నేనంటే ఎవరు? నన్ను చూసి పిడుగుపడినట్టు అయిపోవడం నాకే నచ్చలేదు. ఈ ఇంట్లో అడుగుపెట్టింది నీకోసమైనప్పుడు నీ గదిలోకి రాకుండా ఎలా ఉంటానే బుల్బుల్. నమస్తే గురు. నేను నాలాంటి ఈ కేసు ఈ కోటలో పాగేశామంటే అంతా నీ పుణ్యమే గురు. చూడు బేబీ, పెళ్లి పెట్టల నుంచి లేచిపోయిందని, లేచిపోయిన తర్వాత ఎక్కడున్నావో ఎవరితో తిరిగి వచ్చావో వీడి సమాధానం సృష్టించి నేను చెప్తే ఎంగిలిస్తా కింద లెక్కట్టి ఏ కుప్పతోట్లోనూ పడేస్తాను నీ పేరు. ఏమిటో వాడి చూసి గర్వపడిపోతున్నాను. నేను ప్రేమిస్తున్న వాడిని నాకు లేకుండా చేయగలవు, అందుకంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? కొడుకు చావడంతో ముసలాలు సగం తెచ్చారు. నువ్వు అసలు కోట్ల కాదని తెలిస్తే నిన్నంతగా నమ్మిన ముసలాడు ఢాముని చేస్తాడు. నిన్ను మోసగత్తిగా జైల్లో వేస్తారు. చెప్పకూడదంటూ జైల్లో చిరకాలం బతకాల్సి ఉంటుంది. మర్చిపోకు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అలా దారికిరా. బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకునే రకం కాదు నేను. ఎప్పుడు పడితే అప్పుడు తాళాలు తీసి డబ్బు తీస్తే ముసలానికి అనుమానం రావచ్చు. హరిశ్చంద్రుడి దగ్గర నుంచి డబ్బు వసూళ్లకు నక్షత్రకుడు వెంట తిరిగేవాడట. నిన్నెప్పుడు అంటి పెట్టుకుని ఉండేలా ఓ నక్షత్రాన్ని ఏర్పాటు చేశాం. పద, వెళ్ళి చూడు. అమ్మా రాజలక్ష్మి, ఇలా రా. చిన్నమ్మగారు, పెళ్లి పీటల మీద నుంచి మా అమ్మాయి పారిపోయింది. మా ఆయన పక్షవాతంతో మంచాన పడ్డారు. నన్ను పనిలో కాదనకండి అమ్మగారు. ఇవాళ నుంచి ఆవిడ ఇంట్లో పనిచేస్తుంది. లోపలికి తీసుకెళ్ళమ్మా. చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాను. వెళ్ళి వేయి నిలబెట్టు. ఆగు. వాడు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించాడో తెలుసా? తాడాటలో నువ్వు డి అంటే డి అన్నావంట కదూ. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. అందుకు నన్ను ఇక్కడికి పిలిపించాడు. ఇక్కడ ముట్టేదానిలో నాకు వాటా ఉంది. జాగ్రత్తగా సహకరించు. వెళ్ళి వేయి నిలబెట్టు.